Hello friends, welcome back to my channel. Hello friends, welcome back to my channel Deepti Deepak's World. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ ఈద్ ముబారక్. ఈ రోజు నేను రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా చేయబోతున్నాను అన్నమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో మీకు చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను, చూసేయండి. సో షీర్ కుర్మా చేసుకోవడానికి ముందుగా మనకి సేమియా కావాలన్నమాట. ఇది 3mm సైజ్ అన్నమాట. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి, 5mm 3mm అలా. సో మేము 3mm తెచ్చుకున్నాం. ఇది సన్నటి సేమియా అన్నమాట. సూపర్ మార్కెట్కి వెళ్ళంగానే సేమియా సెక్షన్కి వెళ్ళంగానే ఇలా మీరు చూసుకోవాలన్నమాట. ఇక్కడ దీని స్టిక్కర్ పైన ఉంటుంది 3mm 5mm అని చూసుకొని తీసుకోవాలి మీరు. సో కావాల్సినవి జీడిపప్పు, బాదం పప్పు, ఇది దోస గింజలు. అంటే ఇప్పుడు చిరోంజి వేయాలి, యాక్చువల్లీ చిరోంజి అవైలబుల్గా లేదు. సో దోసపప్పు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. తర్వాత కొంచెం ఇలాచి, 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను నేను పెద్దవి. మీ ఫ్యామిలీ బట్టి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. తర్వాత మిల్క్ మేడ్ ఎందుకంటే మంచి థిక్గా రిచ్నెస్ వస్తుంది అనమాట షీర్ కుర్మాకి. ఇది లేకపోతే మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. లాస్ట్లీ నెయ్యి. సో స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్గా ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. అన్నీ వేయించుకోవాలి కదండి మనం. సో ప్యాన్ వేసుకొని బాగా నెయ్యి వేసుకున్నాం. ఇలానే మనం వేయించేసుకోవాలి ఒకేసారి. వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. చివర్లో ఇవి యాడ్ చేసుకుంటాం మనం సేమియాలోకి వేసి ఇవి బాగా రోస్ట్ అయ్యే వరకు వేయించేసుకుందాం. సో ఇవి బాగా రోస్ట్ అయిపోయి ఇవి పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో. చల్లారిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ప్యాన్లోకి సేమియాని వేయించేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి సేమియాని వేసుకొని కొంచెం కొంచెంగా వేయించేసుకుందాం. బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మెస్సీగా ఉంటుంది, పిచ్చగా ఈ సేమియా. చూసి వేయించుకోండి, ఒక వేస్ట్ అవుతుంది బయటపడి. జాగ్రత్తగా వేయాలి. మీకు ఓపిక లేకపోయినా కూడా ఇది సిమ్లోనే వేయించాలి, లేకపోతే మాడిపోద్ది, డార్క్ అయిపోద్ది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ స్టెప్లో. మీరు జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి అప్పుడే రోస్ట్ అయిపోతుంది కింద. సన్నటిది కదా సేమియా, తొందరగా రోస్ట్ అయిపోతుంది. సో ఇది బాగా రోస్ట్ అయిపోయింది, మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీన్ని పక్కన పెట్టుకుంటాను. ప్యాన్ పెట్టుకొని పాలు పొంగించుకుందాం, అదే పాలు మరిగించుకుందాం. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి పాలని. సో పాలు చూసారు ఎలా బబుల్స్గా వచ్చాయి కదా, మరుగుతుందన్నమాట. మంచి టెంపరేచర్లో ఉంది పాలు. ఈ టైంలో మనం మిల్క్ మేడ్ వేసేద్దాం. సో మిల్క్ మేడ్ వేసి బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాం కంటిన్యూస్గా, లేకపోతే ఒక చోటే ఉండిపోతుంది స్టక్కి. మిల్క్ మేడ్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. సో పాలు ఇప్పుడు మంచి టెక్స్చర్లోకి వచ్చాయి, మరిగి థిక్గా అయినాయి. సో ఇప్పుడు మనం ఇలాయ్ చేసేసుకుందాం. ఇలాయ్ చేసుకొని ఇంకోసారి కలుపుకుందాం. ఇంకా ఇలాయ్ చేసిన తర్వాత ఇంకా ఆగేది లేదనమాట. మనం వేయించి పెట్టుకున్నాం కదా సేమియా, డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకోవడం. సో వేయించి పెట్టుకున్నాం కదండి సేమియా, కొంచెం కొంచెంగా వేసేసుకుందాం పాలల్లోకి. ఇలా విడదీసి వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఉండలు చుట్టుకోకుండా నైస్గా ఇలా నీట్గా వేయాలి.
సేమియా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఎక్కువసేపు పట్టదండి కుక్ అవ్వడానికి, జస్ట్ ఒక 10 to 15 minutes చాలు. అది కూడా చాలా ఎక్కువే, త్వరగా కుక్ అయిపోతుంది. సన్నగా ఉంది కదా సేమియా. వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం. అబ్బా లుక్ వచ్చేసింది చూసారా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ పడంగానే చాలా డెలిషియస్గా ఉండబోతుంది. అబ్బా నా హస్బెండ్కి ఇక పండగే. సో స్టవ్ ఆపేసుకుందాము. ఈ వేడిలోనే ఇంకొంచెం కుక్ అయిపోద్ది అనమాట అదే. సో ముందుగా స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అబ్బా చూసారు కదండి మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. సో ఈ రంజాన్ సందర్భంగా మీరు కూడా ఇలా షీర్ కుర్మా చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ షీర్ కుర్మాని షేర్ చేసుకోండి. సో షీర్ కుర్మా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను, చూసేయండి. నాకు షీర్ కుర్మా అంటే చాలా ఇష్టం, అసలు చాలా వేడిగా ఉంది. వావ్ ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. అసలు ఇలా చేస్తానా లేదా అని నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు, బట్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తుంది, భయపడద్దు. సో షీర్ కుర్మా అయితే అదిరిపోయింది. సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ దీప్తి సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్.